ఇది మీ కాయిన్ గురించి తెలుసుకోండి సిరీస్ 2. రూపాయి 1962 నాణెం స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటిసారి ముద్రించబడింది మరియు 1957లో కరెన్సీ డెసిమలైజేషన్ అయిన తర్వాత ముద్రించబడిన తొలి నాణెం. సెప్టెంబర్ 1955లో భారత నాణేల చట్టం సవరణ చేసి ఏప్రిల్ 1, 1957లో అమలు చేశారు. ఆ తరువాత ఈ నాణెం ముద్రించబడింది. 1964 తర్వాత నయా పైసలులో నయా అనే పదాన్ని తీసేసి పైసలు మాత్రమే ఉంచారు. ఇది భారత కరెన్సీ సిస్టంలో ఒక మైలురాయి. ఈ నాణెం భారతదేశపు ఆర్థిక సార్వభౌమత్వానికి ప్రతీక. ఇది 1962 తొలి ముద్రణ కాగా 1974 వరకు ముద్రించబడింది. ఆర్థిక స్వావలంబనకి, ఆధునీకరణకు ఇది గుర్తు. బొమ్మ వైపు జాతీయ చిహ్నం భారతదేశం యొక్క గుర్తింపుకి, విలువలకి చిహ్నం. భారత్ అని దేవనాగరి లిపిలోను, ఇండియా అని ఇంగ్లీష్లోనూ ఉంది. వెనుక భాగాన రూపాయి అని దేవనాగరి లిపిలోను, రూపీ అని ఇంగ్లీష్లోనూ ఉంది. అటు ఇటు 2 మొక్కజొన్న పొత్తులు ఉంటాయి. ఇవి భారతదేశపు వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి సూచికలు. దీని విలువ యుఎన్సి గ్రేడ్కి 1200 నుంచి టాప్ గ్రేడ్కి 3500 దాకా ఉండవచ్చు. ఎన్జీసీ MS 64 గ్రేడ్ కలకత్తా మింట్ నాణెం విలువ $4000 వరకు ఉండొచ్చని కొందరి సూచన.